నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మీ దగ్గర ఎలాగైనా రాశి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము. మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎలా అయినా మీతో 2026 ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు. మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తాన్ని మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి. సో అందుకని 2026 ఫలితాలు చేద్దాం గురుగారు. సో చెప్పండి. ఉగాది తర్వాతనే మీకు 100% కరెక్ట్ అక్యురేట్ ఫలితాలు ఇస్తాను మీకు. నేను ఉగాది ఫలితం కూడా ఉగాది పంచాంగ శ్రవణం కూడా చేద్దాం మనం, నో ప్రాబ్లం. అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్, అంటే 2026 జనవరి 1 to 31 డిసెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని, అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం. దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2026, లైక్ జూపిటర్ సాటర్న్ రెండే చూసుకుంటారు వాళ్ళు. రాహుకేతువులు వాళ్ళు తీసుకోరు. ఈ 2 గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ మేము చెప్పాలి. ఇది వాళ్ళకి అంతే. ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు. దానికి మన వాళ్ళు కూడా కొద్దిగా ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన వాళ్ళ ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను, వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతనధర్మంలో, మరి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా. వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్కి వేరే పండుగలు ఉంటాయి. ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం అనేది కేవలం సనాతన ధర్మంలో మన ఒక్కళ్ళకేనా అన్నటువంటి భావం లేదు. జ్యోతిష్యం అనేది సనాతన ధర్మం హిందువులకు ఒక్కడే అనేది అబద్ధం. అది సర్వమైనటువంటి సర్వమానవాళికి, వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం. కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి 2026 ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై సాటర్న్ అండ్ జూపిటర్. ఈ రెండింటితో చెప్తాము. ఇందులో మీకు 100% బాగుంటే అంత ఆనందపడకండి, 100% బాగాలేకపోతే అంత బాధపడకండి. ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు ఉంచాలంటే నవనాయక నిర్ణయ ఫలం, అంటే ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది. ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం వచ్చింది అనుకోండి, వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా, ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పిన గ్రహ నాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి. అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. రెండోది జన్మజాతక ఫలితాలు మీకు 100కి 90% కరెక్ట్గా ఉంటాయి. అదేంటి గురారు మరి 90% అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ, ఇది ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది, ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం. ఇప్పుడు 100% నేను సన్యాసినైతే వివాహం చేసుకోకుండా, ఎటువంటి అసత్యం ఆడకుండా, క్రోధానికి లోనవ్వకుండా, కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే 100% అవుతుంది. నేను సన్యాసిని కాదు కదా, నేను భుక్తి కోసం కూడా నేను ఇష్టపడుతున్నాను. భుక్తి కోసం మాత్రమే కాదు, భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం, నా పౌరోహిత్యం కానీ, నా జ్యోతిశాస్త్రం కానీ, అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధోరణితో అమ్మడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి, అంటే యోగులకి సన్యాసిపోయేటువంటి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు, నీకు ఇది అవుతుంది, జాగ్రత్త, ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం. అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మజాతకంలో 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటుగా ఉండవచ్చు, దానివల్ల కూడా జాతకాలు మారుతుంటాయి. రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది 40 to 50% వరకే. ప్రతి మాసంలో కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా. అవును గురుగారు. సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా. ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సదేవదిగా. సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా. అలాగా ఈ గోచారంలో కూడా ఈ 4 గ్రహాల యొక్క వాదన వివాదాలని, అంటే స్థాన బలాల్ని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి 100% మీరు ఇందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయి అనే విషయంలో ఏమో, అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో కావచ్చు, మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు, నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు,
నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు, కొద్ది గొప్ప, దానివల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు, నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు అనే విషయాన్ని గమనించుకోవాలి మీరు. గురుగారు 2026లో ఏ రాశికి ఎలా ఉండబోతుందో మనం తెలియజేస్తున్నాం కదా గురుగారు. అందులో భాగంగా ఇప్పుడు మనం కర్కాటక రాశిలో ఉన్నాం. ఈ కర్కాటక రాశి వారికి 2026 ఎలా ఉంటుంది గురుగారు? అలానే వీరికి ముఖ్యంగా కలిసి వచ్చే డైరెక్షన్స్ కానీ, దిక్కు, అలాగే మిత్ర రాశులు ఉంటాయి, వాటి గురించి, అలానే గుణగణాల గురించి తెలియజేస్తారా? ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఒక భయమైనటువంటి తత్వం, అంటే ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే భయం, ఇది చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వీళ్ళకి. బట్ వీళ్ళకంటే ధైర్యవంతులు ఇంకోళ్ళు ఉంటారు మరి, అంతర్గతంగా భయంగా ఉంటారు, బయటికి మాత్రం ఒక ఉక్రోషం, ఒక భీముడు లాంటి ధైర్యము, స్థైర్యము, ఇక నేను తప్ప ఇంకెవరు చేయలేనటువంటి తత్వం ఉంటుంది. వీళ్ళకి మైనస్ ఏంటంటే అహంకారం కూడా ఎక్కువ, అసలు విపరీతమైన అహంకారం ఉంటుంది. అరే ఎందుకు ఇలా మాట్లాడతారో అర్థం కాదు, అంటే మేకపోతు గాంభీర్యం ఉంటుంది సరే, అది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి పేరే కర్కాటకం, అంటే పీత అనేది స్ట్రైట్గా ముందుకెళ్ళి వెనక్కి రాదు, అది వంకరగా వెళ్తుంది కిందికి, ఇలా వంకరగా తిరుగుతుంది. అంటే తను తెలియకుండానే ఇక ధైర్యంగా ముందుకు అని చెప్పేసి గబగబగబ వంకర తిరుగుతుంటుంది. అది ముట్టుకోగానే కరుస్తుంటే దాని రూపం ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అది మనం చేయబెట్టగానే పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. అది అంటే రూపంతోనే భయపెట్టగలిగే తత్వం. రెండోది అమాయక ప్రాణి, అమాయక ప్రాణిది. రెండోది ప్రతి విషయంలో కూడా ఎస్ నేనున్నాను ముందుకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ప్రతిదానికి నిస్సత్తువ, నిరాశ, నిస్పృహలు ఒకవైపున్న గెలుపు, విజయ తీరాలకు వెళ్ళడము లాంటి తత్వంలో వీళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. మంచి జ్ఞానవంతులు. ప్రారంభంలో వీళ్ళు అంటే ఒక 12 ఏళ్ల వరకు చదువులో వెనుకబడుతున్న 15 or 12th or 15th ఇయర్ తర్వాత వీళ్ళకి టాప్ ర్యాంకులు వీళ్ళే ఉంటారు, టాప్ 10లో ఉంటారు ఖచ్చితంగా. అటువంటి తత్వం వీళ్ళది. అంటే మంచి జిజ్ఞాస, పట్టుదల, అంటే చదువు మీద ఒక పరిపూర్ణమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్, కమాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ని చదువుకోగలిగే తత్వం ఉందంటే ఈ రాష్ట్రం చెప్పదు. అంటే ఏ సబ్జెక్ట్ ఇది చదువుకుంటాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే నా మీద చెప్పుకున్నాను. ఒకవేళ పురోహితుడు ఉంటే బీటెక్ చదువుతాడు, పురోహితుడిగా ఉండి బీటెక్ పూర్తి చేస్తాడు. ఒకవేళ బీటెక్ ఉన్నవాడు ఎంబీబీఎస్ చదవగలుగుతాడు. అంటే తను గ్రౌండ్ లెవెల్ నుంచే మార్చుకోగలుగుతాడు. అంటే మల్టీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. ఇస్ వెరీ భాషల మీద కూడా 2-3 భాషల మీద పట్టు ఉంటుంది, బ్రహ్మాండ పట్టు ఉంటుంది. మాటల తీరు సరిగా ఉండకపోయినా చేతల తీరు బాగా ఉంటుంది. మాట తీరులో కన్ఫ్యూజ్ అవ్వడం, హడావుడి పడడం, గంభీర్యాన్ని పొందుతారు తప్ప మంచి తత్వం ఎక్కువ ఉంటుంది. కాస్త పర్సనాలిటీ కొద్దిగా ఒబిసిటీ వచ్చే అవకాశం ఈ రాష్ట్ర వారికి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త, ఎందుకంటే కాస్త వీరు ఫుడీ, శుభ్రంగా తిండి ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. తిన్న తర్వాత శరీరానికి శ్రమ పడియారు, దానివల్ల కొంత వీరు ఒబెసిటీ ఉన్న రాష్ట్రాల్లో వీళ్ళు మొట్టమొదటిగా ఉంటారని చెప్పవచ్చు. మనం కొద్దిగా జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి. ఎలా ఉంటుంది కెరీర్ అంటే అంటే మీరు ఈ ఫుడ్ వల్ల ఈ బరువు పెరగడం వల్ల ఏంటంటే బద్ధకం ఎక్కువ వచ్చి నిద్రపోతాను, అంటే కొద్దిగా బద్ధకం, పర్లేదు రేపటి పోస్ట్ పోన్ చేసుకునే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి కెరీర్ కూడా కొద్దిగా ఆటంకం. ఇందాక చెప్పాను కదా, మల్టీ టాలెంటెడ్ ఉన్న సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పోస్ట్ పోన్ మెంటాలిటీ వల్ల కెరీర్లో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి కెరీర్లో మరి వీడికి ప్రతిసారి డబుల్ ప్రమోషన్ వస్తుంది. స్టార్టింగ్ కష్టపడితే లేట్గా వస్తారు ఆఫీస్కి, గవర్నమెంట్ ఆఫీస్గా ప్రైవేట్ ఆఫీస్ లేట్గా వస్తారు. కానీ పైన చైర్మన్ గారు పోయిన తర్వాత వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు. దానివల్ల చైర్మన్ ఏమన్నాడు, లేట్గా రానివయ్యా పోతే ఉంది, వస్తే లేట్గా వస్తే రాని పోతే ఉంది అన్నట్టుగా. అంటే అందరి ముందు లేట్గా రావద్దని గట్టిగా మాట్లాడినా వారికి ఆబ్సెంటే ఏమన్నాడు ఈ చైర్మన్ కానీ ఎండీలు కానీ. కష్టపడతారు వచ్చినాక, అసలు ఓవర్ కష్టపడతారు. అంటే స్టార్టింగ్లో 11-12కి వచ్చినా రాత్రి 12 వరకు వర్క్ చేస్తారు. ఆ పని ఫినిష్ చేసి రేపటి పని కూడా స్టార్ట్ చేసి వెళ్తారు వీళ్ళు. అటువంటి టాలెంట్ కాబట్టి పై వాళ్ళు వీళ్ళని ఏమనే అవకాశం లేదు కనుక కెరీర్లో మంచి అభివృద్ధిలో ఉంటారు, మంచి టాలెంట్గా ఉంటారు, సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ప్రమోషన్లు కూడా బాగా ఉంటాయి వీళ్ళకి, ఆస్తులు కూడబెట్టే విషయంలో కూడా. కానీ వీరికి తగినటువంటి గుర్తింపు రాదు. అదొక మైనస్. ఏంటంటే ఎంత కష్టపడ్డా తగిన గుర్తింపు ఏం రాదు. పెద్ద 12 వరకు కష్టపడ్డాడు కదా ఒక రేటింగ్ ఎక్కువ అనేది ఉండదు. అదే సామాన్యంగా 3.5 ఇస్తే నీకు 4 వస్తుంది అంతే. దానివల్ల పెద్ద గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు. అలాగే వీళ్ళు ఏంటంటే ఆర్థికమైనటువంటి డెవలప్మెంట్ కోసం భయపడుతుంటారు. ఇది అప్పు చేస్తే భయం, ఈ అప్పు చేసి తీర్చలేనేమో, ఎందుకు వచ్చిన పీకులాట, మన హాయిగా మనం ఉన్నంతలో తీసుకుందాం, నాకు ఎంత కట్టవచ్చు ఈఎంఐ 20,000 కట్టవచ్చు, వీడు 10,000కి లెక్కేసుకుంటాడు, నేను 10,000 కట్టగలుగుతా ఈఎంఐ. దానిలో భార్య ఏంటంటే అరే ఎందుకు మనం చేస్తావు, భర్త కానీ భార్య కానీ ఎందుకు ఇలా చేస్తావు, కొద్ది మనం వృద్ధి పొందాం అంటే ఇది మనకు అవసరం. ఇప్పుడు కారు ఉంది, చిన్న కారు తీసుకుందాం, లేదంటే అందరూ ఫార్చునర్గా ఉన్నారు, మన ఫార్చునర్ ఎందుకు ఫార్చునర్, నువ్వు నేను 2 కూతుర్లే కదా, 2 ఒక కొడుకు ఒక అబ్బాయి కదా, 4కే కదా, చిన్న కారు సరిపోతులే, కారు కావాలి నీకు అంతే కదా,
ఫార్చునేట్ ఎందుకు మనకి అంటే అవతలి వాళ్ళతో మనం ఈక్వల్గా వెళ్ళాలని తప్పలేదు, కానీ మనసులో కోరిక ఉంటుంది, వాడు కారు కొన్నాడు, రేంజ్లో నేను కూడా కొంటే బాగుండు అన్న ఆచరణ. కానీ చర్యలకు వచ్చారు అంటే తన సొంత విషయానికి వచ్చరికి కారు ఎందుకు మనకి, అది లీటర్ పెట్రోల్ 9 కిలోమీటర్ వస్తుంది, మన చిన్న కారు చూడు బుడ్డి కారు మంచిగా మనకు 20 కిలోమీటర్ వస్తుంది, హాయిగా విజయవాడ దాకా హాయిగా మనం ఒక ట్యాంకులో వెళ్ళి రావచ్చు, ఒక పెట్రోల్ ట్యాంకులు అని చెప్పి వీళ్ళ ఫీలింగ్. ఫార్చునేట్ అయితే మనం పోవడానికి 2 ట్యాంకులు పెంచుకోవచ్చు, 2 ట్యాంకులు పెంచుకోవాలి, ఎందుకు పని లేక పెద్ద గంభీరం కోసం మనకి ఈఎంఐ 70,000 కట్టాలి, దీనికైనా చూడు 12,000 అయిపోతుంది మనకి, సింపుల్. ఈ అంటే ఉన్నంతలో సుఖాన్ని ఎక్కువ అనిపిద్దాం అన్నటువంటి ప్లాన్ వీళ్ళది. వీళ్ళ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎందుకు ఇలా కొద్దిగా పిస్తార్థం ఎందుకు కొద్దిగా ఉండకపోదు అంటే దానికి ఒప్పుకోరు వీళ్ళు, ఎందుకంటే రేపటి ఫ్యూచర్ కోసం ఎక్కువగా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచితత్వం ఉంటుంది, ఉద్యోగంలో నేర్పరితనం ఉంటుంది, విదేశాలు ఉండే అవకాశం ఉంటుంది, మంచి వాహన సౌఖ్యం ఉంటుంది, బుద్ధిబలం ఉంటుంది, 2-3 సొంత ఇల్లు ఉంటాయి, తప్పకుండా సొంత ఇల్లు కొనే అవకాశం. ఈ సంవత్సరంలో ఇల్లు కొనే అవకాశం కష్టం, 26లో అంత టాప్ లెవెల్ ఉన్నా వీళ్ళు కొనడం మాత్రం కష్టంగా కనబడుతుంది. బట్ ఈ సంవత్సరం 2026 క్యాలెండర్ ఇయర్లో మంచి ఉద్యోగ లాభం ఉంది, ఆరోగ్యవంత లక్షణం ఉంది, అంటే ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాల నుంచి కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కర్కాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి చాలా విశేషమైనటువంటి గోధుమ పంట, గోధుమలు బాగా పండుతాయి. అలాగే మీకు మనకి మధ్య డ్రాగన్ ఫ్రూట్ అనేది ఫ్రూట్ వస్తుంది, డ్రాగన్ ఫ్రూట్. ఈ రాశి వాళ్ళు కనుక అది పండిస్తే అద్భుతం. క్యాబేజీ, శనగలు, అలాగే మినుములు ఇవి పంట పండిస్తే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మీ పంట అద్భుతంగా పంట పండే అవకాశం, రైతులకు కూడా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి ఉంది. క్రీడాకారులకి మాత్రం టాప్ లెవెల్లో పేరు ప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది. కళాకారులకి విదేశాలకు కూడా పేరు ప్రఖ్యాతులుగా ప్రదర్శన చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. నాట్య ప్రదర్శన కావచ్చు, సంగీత ప్రదర్శన కావచ్చు, ఇతరత్ర స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే మీకున్నటువంటి కళల్లో, ఫైన్ ఆర్ట్స్లలో వృద్ధి పొందిన అవకాశం కూడా బలం కనబడుతుంది. అనుకూలవంతమైన శుభయోగం ఉంది. వైవాహిక జీవన ఆనందం ఉంది. వివాహ యోగం కూడా ఉంది. ఈ సంవత్సరంలో పెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటున్నాయి. అయితే ప్రమోషన్ కోసం కాస్త ఓపికగా వీళ్ళు కూడా ఎదురు చూడక తప్పదు. ప్రమోషన్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి కూడా కొంత కష్టపడాలి. అంటే ప్రభుత్వ రంగంలో టెంపరీ ఉద్యోగం అండి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుద్దా అంటే కొంత వెయిట్ చేయక తప్పదు, స్పీడ్గా. కానీ అదే ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ఆల్మోస్ట్గా మీకు 2 కంపెనీల్లోకి విదేశాలకు వెళ్ళే అవకాశం, అంటే 2 ప్రమోషన్లు, ప్రాజెక్టులోకి వెళ్తారు, ప్రాజెక్ట్ నుంచి ఆన్ సైట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగం ఉంది, కానీ పర్మనెంట్ అయ్యే అవకాశం కష్టంగా చెప్పబడుతుంది. ఉద్యోగ లాభం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం, శుభకర సంతాన యోగం. మీకు ఐవీఎఫ్ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా సహజమైన సంతానం, అంటే మీరు ఒకవేళ ఏజ్ వచ్చేసింది 37-38 ఏళ్ళు వచ్చాయి, సంతానం అవ్వలేదు, ఐవీఎఫ్ ద్వారా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. సహజంగా మీకు పెళ్ళైనటువంటి కొత్త జంటకి సత్సంతాన ప్రాప్తి, అది పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అనుకున్న సోదరుల మధ్య అనుబంధాలు బాగా ఉంటాయి. మాతాపితృ సౌఖ్యం ఉంటుంది. కోర్టు వివాదాలు వీరికి కూడా సమస్యపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఒక ఏదైనా పదవి, అంటే పదవి లభించే అవకాశం ఉంది. బట్ అది నామినేటెడ్ పోస్ట్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మినిస్టర్ పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఒక నామినేటెడ్ పోస్టు, గౌరవప్రదమైనటువంటి ఒక రాజకీయ రంగంలో మీకు ఒక పోస్ట్ అనేది మీ యొక్క రాజకీయ శ్రమకి తగిన గుర్తింపు పొందుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చును. ప్రయాణ లాభాలు కూడా బలంగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అలాగే మనం అనుకున్నటువంటి వ్యాపారంగా బాగుంటుంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అంటే జూదం అనేది కొద్దిగా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఉందన్న విషయం కామన్గా చెప్పవచ్చును. తప్పకుండా ఈ రాశి వారికి ఈ 2026 క్యాలెండర్ ఇయర్లో సౌఖ్యము, ఆనందము, ఐశ్వర్యము, మాతాపితృ సౌఖ్యము, వివాదాలకి దూరంగా ఉండడం, ప్రతి పనిలో పరిపూర్ణటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు చేసుకోవాలి. ఒకటి వీరు నిరంతరం కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం మొత్తం మీరు దుర్గాదేవి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన తప్పక నిరంతరం చేయాలి. ముఖ్యంగా వీళ్ళు ఇవ్వాల్సిందంటే కొన్ని విషయాలు వీరికి నెగిటివ్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఏప్రిల్లో 1, నవంబర్లో 1 మీకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇంటిలో కానీ వాహనంలో కానీ. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటూ జన్మజాతకానుసారి చూయించుకుంటే ఏప్రిల్ ఆర్ నవంబర్, ఏప్రిల్ అండ్ నవంబర్, ఏప్రిల్ ఆర్ కాదు, ఏప్రిల్ అండ్ నవంబర్లో మీకు అటువంటి కొద్దిగా దుస్సంఘటన జరిగే అవకాశం, పాపగ్రహ స్థితి ఉండవచ్చు. బట్ మేబీ ఉగాది నవనాయక ఫలితాన్ని, ఉగాది పంచాంగ శ్రవణంలో
పూర్తి ఇన్ఫర్మేషన్కి ఇచ్చే అవకాశం. బట్ ఓవరాల్గా ఇది 2026 ఇంగ్లీష్ క్యాలెండర్గా మీరు స్వీకరిస్తే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అనే విషయాన్ని గమనించుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. బట్ కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా వీరికి సానుకూల శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా వీరికి అదృష్టయోగం. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే వీరికి పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంది. తప్పకుండా మీరు కలిసి వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శుభమైనటువంటి యోగమే. చాలా మంచి ఫలితాలే ఈ రాశి వారికి 2026 క్యాలెండర్ ఇయర్లో కనపడుతోంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, కర్కాటక రాశి వారికి 2026లో శుభ ఫలితాలే ఉన్నాయని గురుగారు తెలియజేశారు. చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు మీరు పాటించాలి. అలానే మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు.